జై భీమ్ జై మీమ్, ఇక నేను వేరేది మాట్లాడా, నాకు నోటికి రాదు అది. జై శ్రీరామ్. జై భీమ్ జై మీమ్ జై శ్రీరామ్. పార్లమెంట్ సాక్షిగా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడానా? ఒక పార్లమెంట్లో నువ్వు నిలబడి పార్లమెంటేరియన్ అయ్యి మాట్లాడితే ఇవాళ నేను చెప్తున్నా, హైదరాబాద్లోని నేను కూడా చెప్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఈను, జై భారత్ జై తెలంగాణ, వి సపోర్ట్ ఇజ్రాయిల్. మళ్ళొకసారి చెప్తున్నా, జై శ్రీరామ్ జై భారత్ జై తెలంగాణ అండ్ వి సపోర్ట్ ఇజ్రాయిల్. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు, ఈయన ఏం చెప్పిండ్రు, నువ్వేం చెప్పినావు, మీ నాయన ఏం చెప్పిండు, ఇవన్నీ పక్కకు పెట్టు, ఇవన్నీ పక్కకు పెట్టు. మహాత్మా గాంధీ చెప్పినవన్నీ కరెక్ట్ అని అంటే అట్లా కాదు కదా, అట్లా కాదు కదా. ఎవ్రీబడి హ్యాజ్ ఎ పీస్ ఆఫ్ దేర్ ల్యాండ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మహాత్మా గాంధీ చెప్పిన మాటలు పలుకుతావు కదా అసదుద్దీన్ ఓవైసీ? మాబ్ లించింగ్ అయినప్పుడు అఖ్లకు ఐసా మారాగా, ఇస్కు ఐసా మారాగా ఎందుకు మాట్లాడతావు? మహాత్మా గాంధీ చెప్పినట్టే ఒప్పుకోవాలి. వెన్ వీఆర్ ఫేసింగ్, అగర్ ముస్లిమ్స్ వచ్చి మనల్ని కొడుతుంటే వీ నీడ్ టు ఫేస్ ద డెత్, మనం సావుని స్వీకరించాలా అని చెప్పిండు మళ్ళీ మహాత్మా గాంధీ. అన్నడా లేదా అన్న? అన్నడా లేదా? మళ్ళా నువ్వు ఈ మాటని కౌంకి ఎందుకు చెప్పవని అడుగుతున్నా, కేవలం హిందువులకే రాని అడుగుతున్నా. మహాత్మా గాంధీ సూత్రాలు చెప్పేటప్పుడు ఆ సూత్రాలను నువ్వు పాటిస్తున్నావా లేవా కేవలం సుత్తి కొడుతున్నావా? ఇవాళ అడుగుతున్నది దేశం అసదుద్దీన్ ఓవైసీ, పీకుడు మాటలు బంద్ చేయి, దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చెయ్య. ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. अगर आपको लगता है जय फलस्तीन तो जाइए उधर, आप जाइए उधर, आप सेवा करिए, आपको कोई नहीं रोक रहा है. हम तो పైసలు ఇచ్చి పంపుతాం నిన్ను, నీకు ఎంత ఫండ్ కావాలి చెప్పు, పో సేవ చేసిరా. ఆడ కూర్చొని బంకర్లలో కూర్చొని సేవ చేయ, దింద ఆడే రోడ్ల మీద కూర్చో, ప్రజలకు కాటన్ పెట్టి రక్తం దూడు చేయి. पर यह भी बोलो कि पहले अटैक क्यों किया हमास ने. మళ్ళీ వందల మందిని కిడ్నాప్ చేసి కోసిరు కదా, ఒక పిల్లను ఓవెన్లో పెట్టిరు కదా తల్లి ముంగట, మళ్ళీ దాని మీద ఏం మాట్లాడుతావు? ఇది మహాత్మా గాంధీ గారు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పురు నాకు. మహాత్మా గాంధీ గారు అన్న స్టేట్మెంట్ ఈయన తీసుకొని మాట్లాడతారు. ఆయన ఏమన్నారంటే, మహాత్మా గాంధీ గారు, నేను అది కూడా పెట్టిన ఫ్రెండ్స్ మీకు, మిస్టర్ గాంధీ ఆన్ ది జ్యూస్ ప్రాబ్లమ్ అడ్వైస్ టు అడాప్ట్ నాన్ వైలెన్స్. అంటే వాళ్ళు వచ్చి మనని కాలుస్తారు, మన పిల్లలను ఓవెన్లలో పెడతారు, ఇజ్రాయేలీ పిల్లలను ఓవెన్లలో పెడతారు, రేపులు చేస్తారు, నాన్ వైలెన్స్. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఎక్కడ పోయింది ఇదే. He pointed out that the Jews in Germany were in more advantageous situation as they granted internal support, etc., etc. Okay. Despite the deep sympathy for the Jews, he did not mince words, arguing that Palestine belongs to the Arabs. Now, क्या प्रमाण था कि Palestine अरब का है? प्रमाण कहाँ था? Where is the evidence to the subject? Oral statements మాట్లాడతారు. And says that the England belongs to the English or France or French, and that is wrong and inhuman to impose on the Jews on the Arabs. Gandhi's article was published in Harijan and a weekly magazine November 38, almost 10 years before the Israel-Palestine conflict would start destabilizing the West Asia. ఇండియా కూడా స్టాండ్ తీసుకుంది, మోదీ సర్కార్ కూడా స్టాండ్ తీసుకుంది. యుద్ధం మంచిది కాదు, డైలాగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ నువ్వు వేల మిసైల్స్ పంపుతావు. నో వేర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ నాన్ వైలెన్స్? Mahatma Gandhi has clearly said that advice to adopt non-violence. ये non-violence खाली इजराइल्स को है, इजरायली को है, కేవలం అండ్ కేవలం జూస్కేనా? ముస్లింలకు ఉండదా నాన్ వైలెన్స్ అనేది? మేము ఒక పచ్చకడ కొడితే ఈ చంప కూడా చూపెట్టాలి కదా మళ్ళీ ముస్లింలు. హిందువులను ముస్లింలు సంపనీకి వస్తే వీ నీడ్ టు ఫేస్ ద డెత్ విత్ బ్రేవరీ అని చెప్పి మాట్లాడతారు కదా మీరు. మళ్ళీ అది మీకు వర్తించదా? అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీకు ఉండదా? అది కేవలం హిందువులకేనా? హిందూ పుట్టుకనే సావనికేనా? ఇట్లాంటి ప్రశ్నలు
ఐఎమ్ సెలింగ్ ద ట్రూత్. మీ ముంగడికి నిజాలు పెట్టడానికనే వచ్చినా నేను. నువ్వు భారత్ మాతాకి జై అన్నావు, జై పాలస్తీన్ ఎట్లా అన్నావు నేను నోట్ల మా అన్నవాడా అని ఎందుకు అడగవు అసదుద్దీన్ ఓవైసీని? టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ అయిపోయింది మోదీజీ, టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ అయిపోయింది. మీరు ఏదైతే మాట్లాడతారు కదా మోదీజీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, కిస్కా సాత్ కిస్కా వికాస్ और किसका विश्वास जीतना है अपने को? ये लोगों का इल्ला विश्वास जीताने के ना మనం ఉన్నది ఇక్కడ. मानता हूँ విశ్వగురు బన్నా హై, ప్రపంచంలో మనం భారతాన్ని విశ్వగురు లెక్క తీర్చిదిద్దాలంటే सबका विश्वास जरूरी है, इसमें कोई शक नहीं है. पर मुद्दा यह है कि किसका विश्वास लेके हम विश्वगुरु बनेंगे. ఇలా అడుగుతుంది చిత్రగుప్త. అందుకనే ఒక మాట అంటది ప్రతిసారి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోర్రి, నాన్ వైలెన్స్ అనేది ఇద్దరి మధ్యలో జరగాల్సిన ఒప్పందం. నువ్వు ఇట్లుంటే నేను ఇట్లుంటానన్నది. అంతేగాని నేను వైలెన్స్ చేస్తా నువ్వు మాత్రం నాన్ వైలెన్స్ ఉంటా అంటే నేను ఏకీభవించా. ఏ రాజ్యాంగంలో రాసి ఉంది ఏకీభవించాలని చెప్పు? నేను కూడా అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీ లెక్క. యూ షో మీ ది కాన్స్టిట్యూషన్. ఐ మే నాట్ ఫాలో ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, obviously. It is a suggestion he has suggested to follow the path of non-violence. But I believe in only one thing which is called as Sanatana Dharma. Ahimsa paramo dharmaha, dharma himsa tadaivacha. Hara Mahadev. నీకు చెప్తున్నా అసదుద్దీన్.